పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. మరి వీళ్ళలో ఏంటి ప్రాబ్లం మనం రొటీన్గా గమనించినట్టయితే పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో 80% ఆఫ్ దెమ్ మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి గమనించడం జరుగుతుంది. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు ఉంటాయి వీళ్ళలో ఓవులేషన్ అంటే ఫాలికల్ అనేది పెరిగి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇష్యూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల వీళ్ళ పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉండడము, ఓవులేషన్ లేకపోవడము అండ్ వెయిట్ గెయిన్ అవ్వడము అండ్ యాక్ని, హిర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు ఇలాంటి సమస్యలు అనేటివి ఉండడం గమనించడం జరుగుతుంటుంది అన్నమాట. మరి ఓవులేషన్ రెగ్యులర్గా లేకపోతే ప్రెగ్నెన్సీ రావడంలో మనకు ఇబ్బంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వీళ్ళలో మరి ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అని మనం చూసినట్టయితే వీళ్ళకు ఫాలికల్ అనేది పెరగడంలో ఇబ్బంది అండ్ దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మరి వీళ్ళకి పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ చాలా డిలేడ్గా రావడం కావచ్చు, లేకపోతే పీరియడ్ ఓన్లీ మెడిసిన్స్ తీసుకుంటేనే రావడం ఇలాంటివి గమనించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఓవులేషన్ అనేది లేకపోవడము అండ్ పింపుల్స్ అనేటివి ఎక్కువగా ఉండడము అండ్ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ మనకు బాడీ పార్ట్స్లో గమనించడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఓవులేషన్ అనేది రెగ్యులర్గా జరగకపోతే అంటే ఎగ్ విడుదల అనేది రెగ్యులర్గా జరగకపోతే ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మరి పీసీఓఎస్ వాళ్ళలో ఐవీఎఫ్ ప్లాన్ చేసినప్పుడు సక్సెస్ రేట్ ఏమైనా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందా అని మనం చూసినట్టయితే పీసీఓఎస్ వాళ్ళలో మనము ఐవీఎఫ్ ప్లాన్ చేసినప్పుడు అది ఏ ఏజ్లో ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకు ఏజ్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది అఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతోపాటు వీళ్ళలో నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎగ్ నెంబర్స్ మనకు ఎగ్స్ పికప్ చేసినప్పుడు ఎగ్ నెంబర్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పీసీఓఎస్ వాళ్ళలో ఐవీఎఫ్ ప్లాన్ చేసినప్పుడు అది రైట్ టైంలో విత్ ప్రాపర్ ప్రోటోకాల్ మనం ప్లాన్ చేస్తే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. వీళ్ళలో మనము ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ డోస్ కావచ్చు లేకపోతే ప్రోటోకాల్ కావచ్చు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీసీఓఎస్ వాళ్ళలో ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఐవీఎఫ్ అనేది మనము అట్ ఏ రైట్ సెంటర్ విత్ ఎ రైట్ ప్రోటోకాల్ ప్రొసీడ్ అవ్వాల్సిన నీడ్ ఉంటుంది. సో పీసీఓఎస్ ఉండి ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనము రైట్ సెంటర్లో విత్ ద కరెక్ట్ ప్రోటోకాల్ ప్రొసీడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అని మనం గమనించినట్టయితే పీసీఓఎస్లో మనము ఐవీఎఫ్ చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఇఫ్ ద డ్రగ్ డోస్ అంటే ఇంజెక్షన్ డోస్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మానిటరింగ్ కరెక్ట్గా లేకపోయినా వీళ్ళలో హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము రైట్ డోస్, రైట్ మానిటరింగ్ అట్ రైట్ సెంటర్ ఐవీఎఫ్ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.